నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సినీ సెలబ్రిటీలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో ఎప్పుడు విడిపోతారో అసలు చెప్పలేం. వీరి కాపురం 3 నాళ్ల ముచ్చటగానే ముగిసిపోవడం వారి అభిమానులను షాకు గురి చేస్తుంది. అప్పట్లో సమంత, నాగ చైతన్య, ఈ మధ్య ఐశ్వర్య, ధనుష్, మెగా డాటర్ నిహారిక ఇలా పలువురు తమ బంధాల్ని తెగదెంపులు చేసుకున్నారు. వీటిని ఇంకా మర్చిపోనిలేదు. ఇప్పుడు మరో నటి కూడా ఆ బాటలోనే నడిచింది. ఇంకా చెప్పాలంటే అసలు ఈ నటి పెళ్లి చేసుకోవడమే ఓ సస్పెన్స్ అయితే విడిపోవడం కూడా అలానే జరిగింది. తెలుగు అమ్మాయి ప్రియాంక నల్కరి గురించి చాలా మంది బుల్లితెర ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. పలు తెలుగు టీవీ సీరియల్స్, షోస్తో పాటు సినిమాల్లో డైరెక్టర్, ఆర్టిస్ట్గా నటించి బాగానే పాపులర్ అయింది. జబర్దస్త్ లాంటి షోలతోనూ ప్రేక్షకులను అలరించింది. యాంకర్గాను కొన్ని షోలు చేసి ఆకట్టుకుంది. ఆ తర్వాత తమిళ ధారావాహికలతో బిజీ అయిపోయింది. ఈమెనే తాజాగా విడాకులు తీసుకుంది. ప్రియాంక నల్కరి సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్తో ఎప్పటిలాగే ముచ్చటించింది. అయితే ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ మీరు మీ భర్తతో విడిపోయారా అని ప్రశ్నించారు. దీనికి ఆమె అవును అని సమాధానం ఇచ్చింది. ఇక ఇది తెలుసుకున్న వారంతా షాక్కి గురవుతున్నారు. ఎందుకంటే అసలు కనీసం రూమర్స్ కూడా రాలేదు. డైరెక్ట్గా ఆమె విడిపోయామని సమాధానం చెప్పగానే ఈ విషయం హాట్ టాపిక్గా మారిపోయింది. మరి ఇందులో నిజమెంతో తెలియదు, కానీ అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రియాంక గత ఏడాది మార్చిలో రాహుల్ వర్మ అనే నటుడిని మలేషియాలోని ఓ ఆలయంలో సైలెంట్ అండ్ సీక్రెట్గా వివాహం ఆడింది. అనంతరం పెళ్లి చేసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది. కానీ ఆ తర్వాత ఇది సీక్రెట్ కాదు అని కుటుంబ సభ్యుల సమక్షంలోనే చెప్పింది. దీంతో ప్రేమించి సీక్రెట్గా పెళ్లి చేసుకున్న ప్రియాంక, రాహుల్ ఏడాది కూడా తిరగకుండానే విడిపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.